నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైన చర్చ జరుగుతుంది. ఇక ఎండింగ్కి వచ్చింది ప్రచారం. ఈరోజే లాస్ట్ డేటు. మనకు ఈరోజు ప్రచారంలో భాగంగా సౌదాని భూమన్న యాదవ్, మీకు తెలుసు, సర్పంచ్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అఫీషియల్గా అయిన ప్రెసిడెంట్గా చేసిండు. గతంలో హుజూర్నగర్ ఉప ఎన్నిక జరిగినప్పుడు కూడా పెద్ద మొత్తంలో వాళ్ళు 50 మంది నామినేషన్ వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనబడ్డారు. అన్నతో మాట్లాడదాం, అసలు ఎందుకు వచ్చారు జూబ్లీహిల్స్కు అది అన్న. నమస్తే. నమస్తే అన్న, చెప్పండి అన్న, ఎందుకు వచ్చారన్న జూబ్లీహిల్స్కు? మరి జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్కు మద్దతుగా మేము సర్పంచ్ సంఘం కానీ బీసీలు కానీ యాదవ్స్ కానీ అందరూ రావడం జరిగింది. నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారు కానీ వాళ్ళు ఒక దాదాపు ఈ ఒక సొంత నియోజకవర్గంలో వాళ్ళు దాదాపు ఒక 20-25 సంవత్సరాల నుంచి పేదలు పెళ్లి పెట్టుకుంటే పత్రిక తీసుకొచ్చిన డబ్బులు ఇవ్వడం జరిగింది, ఆర్థిక సాయం చేయడం జరిగింది. హాస్పిటల్స్ కానీ ఇతరత్ర ఏ ఇబ్బందులు వచ్చినా ప్రజల మధ్యలో ఉండే డైలీ ఒక 400-500 మంది భోజనాలు చేస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాలు చూస్తుండే ప్రజల మధ్యలో ఉన్న సేవాభావం చేస్తున్నారు. దాన్ని ఒక యువకుడు మంచి ఉత్సవంతో చదువుకున్న అబ్బాయి, మరి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు గుర్తించి వారికి ధన్యవాదాలు చెప్పాలా. తర్వాత పీసీ అధ్యక్షుడు మహేష్ అన్న గారికి ముఖ్యంగా ఈ యొక్క ప్రజల మధ్య నుండి సేవ చేస్తున్నారు నవీన్ యాదవ్ గారు. వారు గుర్తించి మేము కూడా అందరూ ఆకర్షి ఒక యువకుడు ఉండాలనే భావన ఈ జూబ్లీహిల్స్ ప్రజలు కూడా వారే వచ్చి మేము ఓటేస్తాం నవీన్ అన్న అనే విధంగా ప్రతి పెద్ద మనుషులు కూడా ఏజ్ వాళ్ళు కూడా అన్న నవీన్ అన్న అనే విధంగా వచ్చి ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. మేము దాదాపు ఆ కాన్స్టిట్యూన్స్ అంతా తిరుగుతుంటే ఎక్కడ చూసినా నవీన్ అన్న అనే విధంగానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ సేవాభావాలు ఉన్నాయి. వారి యొక్క తండ్రి కానీ నవీన్ యాదవ్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులే అన్నదాడతారు. ఈ విధంగా నడుస్తుంది. రైట్. మీరేమో ఇట్లా చెప్తారు, కేటీఆర్ ఏమో వాళ్ళది రౌడీల ఫ్యామిలీ, వాళ్ళకి ఓటేయకండి, మీకు మళ్ళీ కూరగాయల బండ్ల దగ్గర ఇడ్లీ బండి, చాయ్ బండి, హెయిర్ కటింగ్ సెలూన్ ఇట్లా అనేక దగ్గరలో డబ్బులు వసూలు చేస్తారు, నమ్మకండి, మోసపోకండి అని అంటున్నారు కేటీఆర్. మీరు వినలేదా? కేటీఆర్ గారు 10 సంవత్సరాల పదవికాలం మంత్రి చేశారు. హైదరాబాద్లో మున్సిపల్ శాఖ మంత్రి చేశారు. కేటీఆర్ రౌడీలు గుండాలు అనేది పైన ఒక యాదవులను మరి గౌరవనీయులు పెద్దలు మాట్లాడే పద్ధతి కాదు. కానీ ఇలా యాదవులు అంటే సిటీలో యాదవ్ జనాభా ఎక్కువ ఉంది, కుస్తీలు పోటీలు పెడతారు యాదవులు అంటే. దాన్ని వేరే విధంగా భావించి పైలువాన్లు ఉంటారు. రౌడీ కానీ చెప్పడం, రౌడీ అనేది ఇలా మీ టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పుడు మీ అయ్యగారికి చైతన్యత కొనిచ్చాడు. మీ చెల్లెకి పెళ్ళికి డబ్బులు ఇచ్చిండు. మీరు ఇవాళ చిన్న శ్రీశైలం గారు కానీ వారి మిస్సెస్ కానీ కార్పొరేట్ టికెట్ ఇచ్చిన మీ అయ్యా ఇవాళ ఆనాడు గుర్తుకురాని రౌడీలు ఇవాళ ఎట్లా గుర్తుకొస్తారబ్బా? డబ్బులు మీ అవసరాన్ని నిమిత్తం చేసుకుంటావు, అన్నం పెట్టినట్టుగా సున్నం పెడతావు. ఇదెక్కడ రాజ్యం, ఇదెక్కడ పాలన? మీరు 10 సంవత్సరాలు పాలించారు. ఇలా మీ ఇసుకని అడ్డుపడితే, మీ దొరలు చేసిన దందకు అడ్డుపడితే ఒక దళితుడిని లారీలు తొక్కిచ్చి నానా చిత్రాంశాలు పెట్టిన మీ చరిత్ర నేరల్లో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో. మరి ఇవాళ లక్షల రూపాయలు కుంభకోణాలు చేశారు, 1000 ఎకరాలు దోసుకున్నారు. మీ పేరు, మీ చెల్లె, నువ్వు, మీ బావ, మీ కుటుంబ సభ్యులంతా. ఇవాళ మీరు ప్రజల సొమ్ము తిన్నోళ్ళు రౌడీలు కాదు. మేము కుస్తీల పోటీలు పైలవాన్ చేస్తే, ప్రజల సేవ చేస్తే మేము రౌడీలు అయినామా? మా శ్రీశైలం రౌడీ, మా నవీన్ యాదవ్ రౌడీ అంటే మీ భావన ఎట్లుందంటే ఓడిపోతాం భయంతో ఈ విధంగా ప్రజలకు తప్పుదో పట్టించి ఏదో ఓట్లేయాలనుకుంటే జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మరు. ఎందుకంటే వారికి తెలుసు 10 సంవత్సరాల పదవి కాలంలో మీరు జూబ్లీహిల్స్ ఏం చేసిండ్రు. వరదలు వస్తే ఒంట్లో మొత్తం ఇళ్ళకి పోతున్నాయి, సైడ్ రైన్ లేవు, త్రాగునీటి సమస్య లేదు. ఈ విధంగా ఉన్నోని మీరు ఎట్లా రౌడీలు అంటారు? మేము అంత యాదవులను మీ కేసీఆర్ గారు అన్నారు, యాదవులు మంచి వాళ్ళు, నిజాయితీగా ఉంటారు బిడ్డ, అబద్ధం ఆడరు. ఎవడో మల్లయ్య, కేసీఆర్ క్లాస్మేట్ మల్లయ్య యాదవ్ ఉంటాడు, పెద్ద మనిషి. బ్యాంక్ లోన్ కట్టబోతే, అయ్యా నేను లోన్ కట్టాను సార్ అంటే, లోన్ ఎందుకు కడతావరా, ఆంధ్ర వాళ్ళు కోట్లు ముస్తున్నారు అని మాకు చెప్పడం జరిగింది. ఆరోగ్య మేము పోతే నిజాయితీ పనులు యాదవ్, కుర్మ యాదవ్ మంచి వాళ్ళు అని చెప్పినాం. ఇవాళ మంచి వాళ్ళు చెప్పిపోయి రౌడీలు గుండాలు అంటామేంది? రౌడీలు గుండాలు మేము మీ పైన రౌడీ గుండా కేసు బుక్ కావాలా, మిమ్మల్ని బయట చేయాలని. సర్పంచుల విషయంలో 10 సంవత్సరాల పదవి కాలంలో 12,769 సర్పంచులు వారిని ఒత్తిడి చేయించి అధికారులతో పనులు చేయించడం జరిగింది. నానా పేద సర్పంచ్ 5 లక్షల నుంచి 10 లక్షలు 20 లక్షల దాకా చేసి బాగిల పాలై భారీ పుస్తలు అమ్మి
13 సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతమంది? 13 సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. 13 ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు గుర్తుకు రాని మీ అధికారంలో ఉండగా, మీ సీఎం పదవి ఉండగా, మంత్రులు గుర్తుకు రాకుండా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు బిల్లులు ఇవ్వాలంటున్న మీరేమో పనులు చేపిస్తారు, ఒత్తిడి చేపించి పనులు చనిపోవడం జరిగింది. ఇది అదేవిధంగా ఎవరైతే ఫైట్ చేస్తే అరెస్ట్ చేయడం జరిగింది, కోదండరామ్ కావచ్చు. నన్ను హుజూర్నగర్లో ఉప ఎన్నిక అప్పుడు 50 మంది సర్పంచ్ నామినేషన్ వేస్తే సర్పంచ్ సమస్య పరిష్కరిస్తలేని చేస్తే నన్ను తీసుకుపోయి 21 రోజు జైల్లో పెట్టారు. 21 రోజు జైల్లో పెట్టారు. ఎలక్షన్ ప్రచారం అయ్యేంత వరకు నన్ను వదలడే బయట కదా 50 మంది సర్పంచ్ నామినేషన్ వేసినందుకు. అంటే రౌడీజం చేసిండు మీ మీద? మా రౌడీజం దాదాపు ఒత్తిడి, క్రిమినల్ కేసులు, అందరి మీద కేసులు, అట్రాసిటీ కేసులు, హోంగార్డు కొట్టిండని, ఇంకా కేసులని కేసులు ఇచ్చి నన్ను 21 రోజు జైల్లో పెట్టిండు హుజూర్నగర్ ఉప ఎన్నిక 21లో. ఆ విధంగా చాలా మంది జరిగినాయి. ఇవాళ ఈ ప్రభుత్వంలో అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో చిత్రహింసలు కానీ అరెస్ట్, అక్కడ మేము అరెస్ట్ చేయాలంటే నీ చెల్లె పోతుంది, నువ్వు పోతావు, మీ అయ్య పోతాడు, నీ బావ పోతావు, అందరు దొంగలు దోసుకున్నారు మీరు. ప్రభుత్వ భూములన్నీ దోసుకున్నారు అబ్బా, లక్షల కోట్లు తిన్నారు మీరే. మరి ఎట్లా రౌడీలు, మామూలు రౌడీలు అంటే ఎందుకు అంటున్నాం? రైట్ అండి, థ్యాంక్ యూ. మీరేం మాట్లాడతారా? నా పేరు షేక్ రాజ్ మహమ్మద్ అండి. ఒక 1 minute చెప్పండి. ఏం చెప్పండి? మేము ఆదిలాబాద్ నుంచి వచ్చినాం నవీన్ అన్న గెలుపు కోసం. 300 కిలోమీటర్ నుంచి ఒక 5-6 రోజుల నుంచి వచ్చినాం. ఇక్కడ బోరాబండ, యూసుఫ్ నగర్, రహమత్ నగర్, జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతాలల్లో తిరిగిన మైనార్టీలల్లా, మా చుట్టాలల్లా, బంధువులల్లా నవీన్ అన్న గురించి మేము చెప్పబోతే వాళ్ళే చెప్తున్నారు నవీన్ అన్న మంచోడు, ఖచ్చితంగా అన్న ఏదైనా సమస్య ఉన్నా ఆయన దగ్గర గెలిచినా గెలకున్నా ఎప్పుడు మా ఏదైనా పని ఉంటే ఆయన ఇంటికి పోతే మా పని చేసి పెడతాడు అని మా చుట్టాలు, మా ఫ్రెండ్షిప్లో చెప్తున్నారు. ఖచ్చితంగా ఎక్కడంటే అక్కడ మేము పోయిన జాగల ప్రతి జాగల అంటే వాళ్ళు అంటున్నారు అన్న 10 సంవత్సరాలలో కేసీఆర్ ఒక రేషన్ కార్డు ఇవ్వలే, అదే రేవంత్ అన్న వచ్చినాక ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చింది. ఇప్పుడు ఇందరమ్మ ఇల్లు కూడా మా దగ్గర కొన్ని పనులు నడుస్తున్నాయి. మరి డెవలప్ జూబ్లీ ఇట్లా ఇప్పుడు రోడ్లు సౌకర్యం లేకుండా ఇప్పుడు బడ్జెట్ వచ్చింది, రోడ్లు కొంత నడుస్తున్నాయి. పోల్స్ చూసారా మీరు? మేము వాళ్ళు చెప్తున్నారు ఈ పోల్స్ కూడా ఇప్పుడు మాకు లైన్ ఇంత 9 ఇండ్ల మీదకి వెళ్ళిపోయింది, ఆ లైన్ కూడా తీపిచ్చి అవి అన్నీ చేపిస్తామని అక్కడ మేము అక్కడ మొత్తం ప్రచారం చేసినాం. బండ్లల్లా బండి వాళ్ళు సేపు అమ్మే వాళ్ళకి కూడా మా వాళ్ళ మైనార్టీలో కలిసినాం. లైనే అన్న భయ్యా नवीन यादव अन्ना कैसा है बोले तो उन्हें जीता तो भी काम करता भैया, नहीं भी जीता तो काम करता. वैसे आदमी को हम कंपलसरी हमारा 50 वोट है, हमारा 50 वोट है, हमारा 15 वोट है अंటున్నారు వాళ్ళు. మేము हम 100 वोट डाल के कंपलसरी नवीन अन्ना को भारी मेजॉरिटी से हम जिताएंगे बोल के उन लोग बोल रहे, क्योंकि हमारे एरिया में हम बात करेंगे और डालने की कोशिश करेंगे, बिल्कुल जिताएंगे अन्ना को बोल के बोल रहे हैं. क्योंकि रेवंत अन्ना जो काम कर रहा वो अच्छा, आज केसीआर 10 साल में नहीं किया, उनको मालूम हो रहा केसीआर 10 साल में पूरा तेलंगाना को पूरा खर्जे में डाल के गया, మొత్తం బాకీల పాలు చేసి పోయిండు. రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఇన్ని స్కీములు నడిపిస్తుంటా అంటే ప్రతి స్కీమ్ ఇచ్చిండన్న, ఏది ఇయ్యలే 6 గ్యారెంటీలు అంటారు. 6 గ్యారెంటీలు అంటే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిండు, ఉచిత బస్సు సౌకర్యం కల్పించిండు ఆడోళ్లకు, 500కు గ్యాస్ ఇప్పించిండు, రుణమాఫీ చేసిండు, రైతు బంధు ఇస్తున్నాడు అన్న, సన్న బియ్యం ఇస్తున్నాడు, 200 యూనిట్ కరెంటు, మరి గ్యాస్ ఇస్తున్నాడు. కొందరికి గ్యాస్ రాకూడదంటే కేవైసీ తప్పు వల్ల, వాళ్ళ ప్రింట్ ఫింగర్ కరెక్ట్ లేక, వాళ్ళ పేర్లు కరెక్షన్ కరెక్ట్ లేక, అకౌంట్ నంబర్ కరెక్ట్ లేక పడులు లేవు, అది వేరే సంగతి. కానీ బ్రహ్మాండంగా రేవంత్ అన్న ఈ స్కీములు బ్రహ్మాండంగా ప్రజలను నడుస్తున్నాయి. రైతులు కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ చేసిండు. ఏ విధంగా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు రైతులకు ఆల్ ఇండియా లెవెల్లో చేసిండు, ఇప్పుడు రేవంత్ అన్ననే సెకండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటున్నారు రైతులంతా. ఎందుకంటే ఆ రోజు 2 లక్షల రుణమాఫీ ఆ సమయంలో చేసిండు. అందరూ రైతులంతా ఇలా రేవంత్ అన్న అంటే ప్రేమ రైతులల్లా. రైట్, మీరేం చెప్తారమ్మా? మేము గత 10 రోజుల నుంచి మేము తిరుగుతున్నాము సేవాదల్. నా పేరు శ్యామలారామ్ అని. మేము శ్యామలారామ్, అది మేము సేవాదల్ నుంచి మేము 10 రోజుల నుంచి మేము అది ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము. ప్రచారంలో ప్రతి ఇంటికి కూడా కులము భేదము అది లేకుండా ప్రతి ఒక్కరు కూడా మా బిడ్డ నవీన్ యాదవ్ మా బిడ్డ, మేము కంపల్సరిగా మేము ఓటు వేస్తాం, మీరు చెప్పే అవసరమే లేదమ్మా అని చెప్తున్నారు ప్రతి ఇంటికాడ కూడా. బీఆర్ఎస్ అయితే మా దగ్గర అయితే ఇప్పుడు ఎవరికి అనలేదండి. ఇప్పుడు మేము 10 రోజుల నుంచి తిరుగుతున్నాము, మా దగ్గర ఆ టాకి రాలేదు. ఒక్కొక్కరి ఇంట్లో కూడా ముస్లిమ్స్ వాళ్ళు, హిందూస్, మామూలు మైనారిటీ వాళ్ళు ఎవరైనా సరే మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు. మేము వేస్తాం మా బిడ్డ
మీరు చెప్పిన అవసరమే లేదు. ప్రతి ఏరియాలో గల్లీ గల్లీ తిరుగుతున్నాం మేము, ప్రతి ఇంటింటికి తిరిగి మేము ప్రచారం చేస్తున్నాం సేవాదళ తరపున. సేవాదళ తరపున మేము ప్రచారం చేస్తున్నాం కాబట్టి కంపల్సరిగా మా నవీన్ యాదవ్ అన్న కంపల్సరీ గెలుస్తాడు 100% చెప్తున్నాం. నా పేరు ప్రమీల, నల్గొండ జిల్లా మిర్యాలగూడెం. గత 20 సంవత్సరాల నుంచి నేను సేవాదళ పనిచేస్తున్నా. నేను తమ్ముడు అని పిలవటం కాదు కానీ మాకు ఎంతో కూడా చేసిన, మాకు పిల్లలిద్దరికి కూడా చాలా మందికి హెల్ప్ చేసినాడు. అంటే మేము చేయాలని కాదు, మేము అంత ఫీవర్తో వచ్చి కూడా మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలి అనే దాన్ని బట్టి తిరుగుతున్నాం. జ్వరం వచ్చింది, మాకు సర్జరీ కూడా అయింది, పెద్ద ఆపరేషన్ అయినా కూడా వస్తున్నాం. మేమే కాదు, కనీసం ఒక 5-6 ఉన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ శంకర్ నాయక్ తెలుసు కదా, ఆయనతో కూడా వస్తున్నాం. అమ్మ ఇట్లా ఉన్నా కూడా ఎందుకు వస్తున్నారంటే మాకు చాలా హెల్ప్ చేసిండు, ఇంకా చేస్తాడు. మా పిల్లలకి స్టూడెంట్ కాబట్టి చేసాను. మా అమ్మాయి ఫార్మసీ, అబ్బాయి డిగ్రీ చేసాను. అదే ఇప్పుడు మాకు చాలా చేసిండు, ఇంకా అవన్నీ మాట్లాడలేదు నాకు. అంటే ఆర్థిక పరిస్థితి మాకు లేని పరిస్థితిలో కూడా కాలేజీలో హెల్ప్ చేసినాడు. పైసలు కట్టి హెల్ప్ చేసినాడు మాకు. మాకు ఫార్మసీ ఇట్లా చదివిందన్న ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదవలేకపోతుందంటే మాకు హెల్ప్ చేసినాడు. మాకు సంవత్సరాలు అంటే 1 yearకి కట్టిండు, 30,000 కట్టిండు. మిర్యాలగూడ మేము అడుగుతానికి మాకు శంకర్ నాయక్ సాయం చేయించు, ఈ పలానా ఎక్కి చేస్తాడు. నవీన్ యాదవ్ చేసిండు, మాకు చేసిండు అనమాట. నల్గొండ మిర్యాలగూడ వచ్చిండు, అందుకనే మేము అంత దూరం ఇక్కడికి వచ్చినాము. ఇంకా కూడా చేయాలని కోరుకుంటున్నాం. అలాంటి వాళ్ళకి ఎంతమంది హెల్ప్ చేయాలని ఆ తమ్ముని కోరుకుంటున్నాను. मेरा नाम समीरुल्लाह खान, मैं आदिलाबाद से हूँ। अब सिचुएशन इलेक्शन की है। इलेक्शन में केसीआर को बाय बाय बोलने वाले हैं सब, यानी कि उसके कैंडिडेट को भी बाय बाय बोलिए। क्यों? केसीआर टैबलेट की तरह केसीआर साहब भी एक्सपायर डेट है। अरे केसीआर साहब की जो सरकार जो थी, पूरे जगह जगह दादागिरियाँ करने वाले वो लोग थे। गवर्नमेंट 10 साल चलाए, हर जगह उन लोगों के लोग पार्टी कार्यकर्ता डोमिनेट करे, लोगों को डराए, वोट डाले तो 2000 पेंशन मिलता, नहीं तो नहीं मिलता बोल के भी डरा के वोटा लिए थे जब। अब ऐसा हाल होगा, असेंबली में 30 लोग 35 लोग बैठ के रह गए उनके, और आने वाले 5 साल में ये भी नहीं दिखते आपको। अब जैसे कि यहाँ पर बाई इलेक्शन जुबली इलेक्शन चल रहा, इस पीरियड में भी जो लेडी को टिकट दिए, ये टिकट के देने के बावजूद भी लेडीज को जिताने से कोई फायदा नहीं है बोल रहे। जो पूरे एरिया जो हम घूम के आए, वहाँ हर कोई ये बोल रहा कि सिर्फ नवीन यादव को जिताना है, कांग्रेस को जिताना है, एक। और दूसरी बात, नवीन यादव जो 10-15 साल से जो सेल्फ सर्विस जो कर रहा है, हर चीज़ में, वर्क में होने दो, हॉस्पिटलों में होने दो, दवाखानों के रहने दो मसाइल, किसी को कोई पुलिस वाले मार दिए, किसी को बंडी वाले छीन लिए, बंडी वालों तक, फ्रूट वाले, तरकारी वाले तक ये बोल रहे नवीन अन्ना हमारा भाई है, हम नवीन अन्ना को जिताना है, ये बोल रहे उन्हें। ये मैं मेरी मर्जी से नहीं बोल रहा हूँ, उनके दिल से बोल रहा हूँ ये बात, उनके मिला तो, और बाद अब तक फोटोज़ के साथ भी बता सकता हूँ कल को, मैं इतना बता रहा वोटर। और मेरे जितने फ़ोन नंबर है, मेरा काम ये रहेगा, मैं वोट डालूंगा, वोट डाल के सबको फोन करते यही बैठूंगा कि नवीन यादव को वोट दो। नवीन यादव करेक्ट है। केटीआर बोलते साहब उनके पास बहाना कुछ भी नहीं है। केटीआर के पास बहाना कुछ भी नहीं है, सिर्फ ये मुद्दा ले लेके बैठ गए उन्होंने, क्योंकि एक लेडीज को टिकट दे दिए, एक तो डमी कैंडिडेट है, वो कुछ नहीं कर सकती। गवर्नमेंट अगर बनाए, अगर जिताए भी बोल के, अगर इन्होंने हाथा पैरा मार के लोट लोट के भी जिताएंगे तो वो औरत जीतने वाली नहीं है। अब इन्होंने आखिरी में क्या करते, वही अपने दोस्त बीजेपी के दोस्त को पकड़ते। ये इन्होंने बीजेपी से मिले हुए हैं शुरू से आखिरी तक, और मुसलमानों को पूरे धोखे दिए से उन्होंने NRC में धोखा दिए, और वक्फ बोर्ड में धोखा दिए। हाँ, ये हर चीज़ में इन्होंने धोखा देते आए मुसलमानों को। मुसलमान को से भी स्पिन को वोट डालेंगे। हाँ, 10 साल में इन्होंने राशन कार्ड नहीं दिए किसी को, कोई चीज की सहूलत फराम नहीं करे अवाम को, तो ये चीजें नहीं मिलने वाली है। ये सिर्फ देना है तो सिर्फ रेवंत रेड्डी साहब ही देना है। नवीन यादव को जिताने के बाद ये सब चीजों की सहूलतें मिलेंगी। बस इतना कहते बात खत्म करते। మేము సిరిసిల్ల మన బాగా కావాల్సిన వాళ్ళు నవీన్ యాదవ్ చేసిన పనులు ఎవరు చేయలేరు. ఎందుకంటే ఈ గెలిచిన వాళ్ళు చేసుడు అదొక విధము, కానీ గెలవకుండానే ప్రతి ఒక్క ఏం చేసిడు. నాదే ఉదాహరణగా చెప్పుకుంటా, నేను సినిమా డాన్సర్ని.
నేను 96 నుంచి ఇక్కడనే ఉన్నా. ఇక్కడనే అంటే మేము డాన్సర్లు ఒక 20 అప్పుడు సీనియర్లు 20 మంది 30 మంది ఉంటుంటివి. మాకు అప్పుడు భోజనాలు ఉండకుండే, రూములు లేకుండే. అయినా మేము మాకు పిలిచి రోజు మధ్యాహ్నం ఈయనే భోజనం చేస్తుంటివి, అక్కడ అన్న ఇంటి దగ్గర భోజనం చేస్తుంటివి, అన్న ఇచ్చిన ఇంట్లోనే ఉంటుంటివి. ఇది చాలదా? ఇప్పుడు ఎప్పుడో 96 నుంచి మేము 2005 వరకు అన్న దగ్గరనే భోజనం చేసినాం. అన్న దగ్గరనే అంటే శ్రీశైలం సిరిసిల్లం అన్న నవీన్ గిన ఆయన తర్వాత నవీన్ అన్న కొనసాగిస్తున్నాడు. మరి వీళ్ళందరూ చెప్తారు మేము అది చేసినాం ఇది చేసినామని. 15 సంవత్సరాల నుంచి పదవిలో ఉంటే గిన ఏం చేసిరు? కాదు ఇప్పుడు కేటీఆర్ రౌడీ అంటారు సరే, నవీన్ అన్న కానీ ఇలా ఫ్యామిలీ రౌడీ అంటారు కదా కేటీఆర్. రౌడీ ఎవరు రౌడీ అన్న? ఎక్కడ రౌడీ? అంటే 10 మందికి భోజనం పెడితే రౌడియా? 10 మందికి సాయం చేస్తే రౌడియా? అంటే వాళ్ళ దృష్టిలో మంచి పనులు చేస్తే రౌడీ. మంచి పనులు చేయాలి, లేకపోతే మంచి పనులు కాదు. వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు రౌడీలు గారు. వాళ్ళు దోపిడీ చేసుకున్న వాళ్ళు రౌడీలు గారు. ఇప్పుడు గరీబ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాస్తవానికి మీరు చూడండి, ఇప్పుడని కాదు, గత 20-30 సంవత్సరాల నుంచి ప్రతి కళాకారుని ఆదుకుంటాడు. సిరిశైలం అన్న కానీ, నవీన్ అన్న కానీ, వెంకట్ కానీ, ప్రతి ఒక్కరికి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా బస్తీలో కానీ ఇక్కడ ఇప్పుడు 24 క్రాప్స్ ఉంటాయి, అవన్నిటికీ ప్రతి ఒక్కరికి ఆయన చేసిన సాయం మామూలు సాయం. ఇవాళ గట్టిగా ఒక ఆంధ్ర వాళ్ళు కానీ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇవాళ సిరిసిల్లం అన్న బలమే ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఎందుకంటే మేము చెప్తున్నాం కదా, మేమే 10-12 సంవత్సరాలు అన్న దగ్గర బతికినాం. అన్నకి ఏమైతాం మనం? స్వచ్ఛందంగా వచ్చినాం. మాది ఇక్కడనే కొల్లూరు పక్కన ఎగ్జిట్ కొల్లూరు మాది. ప్రచారం అంటే అభిమానం అన్నగా అందరం మా ఇక్కడ మొత్తం మేము మా ఇంచుమించు 40-50 వేల ఓట్లు ఉన్నాయి. మేము 40-50 అంటే 24 క్యారెట్స్ ఆర్టిస్ట్ మేము ఇక చెప్తాం కాదు, మా తరపున ఒక 10 నుంచి 12 వేల ఓట్లు పడతాయి మా యూనియన్. సూపర్, థ్యాంక్ యూ. ఏం చెప్తారు ఒక 1 minute? అన్న మాది సూర్యాపేట జిల్లాన ఆంధ్ర బోర్డరు. శ్రీశైలం అన్న ఈరోజు నవీన్ అన్న మేము గత 10 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం అన్న. కాన్స్టెన్సీలో 10 రోజుల నుంచి తిరుగుతున్నాం. ఎక్కడ పోయినా కూడా శ్రీశైలం అన్న మాకు 40 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు. ఎమ్మెల్యే ఎవరో 30 సంవత్సరాల నుంచి మాకు ఎమ్మెల్యే శ్రీశైలం అన్న. ఏ సమస్య ఉన్నా మేము అక్కడికి వెళ్ళి చెప్పుకుంటున్నాం. అన్న ఫార్మా కార్ దాంట్లో రౌడీగా డబ్బులు దొబ్బి కేసు పెట్టించుకొని ఫార్మా రేస్ కార్లో బెయిల్ తెచ్చుకొని తిరుగుతుండే ఆయన కేటీఆర్. కాళేశ్వరం కూలిపోతుంటే దాని మీద బెయిల్ తెచ్చుకొని తిరిగేది వాళ్ళు. వీళ్ళ మీద కేసులు ఏమన్నా చూపిమనన్నా. మరి వీళ్ళ బిడ్డ పెళ్లికి అమౌంట్ ఇచ్చినప్పుడు అప్పుడు కనపడలేదు రౌడీ అన్న. కవితకి పెళ్లికి ఇచ్చినప్పుడు మరి కేసీఆర్ గారికి రథచక్రం ఇచ్చిన అప్పుడు లేదా? శ్రీశైలం అన్న రథం ఇచ్చిన కూడా అప్పుడు లేదా? మేము ఎక్కడ పోయినా గల్లీలో చెప్తున్నారన్న. ఓన్లీ జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీలో 14,000 కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి అంటన్న. 14,000, 68,000 కొత్త పుట్టి 10 సంవత్సరాలు అయితే కూడా పిల్లలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎంటర్ అయ్యారంటనా. 2,80,634 మంది సన్నబియ్యం తింటున్నారన్న ఈ కాన్స్టెన్సీలో, జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీలో. అదన్నా ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది చిన్న శ్రీశైలం అని చేసుకున్న 30 సంవత్సరాలు పుణ్యం అనుకోవాలి. ఇండియా చూస్తుంది, ఒక తెలంగాణ కాదన్నా. ఆయన చేసుకుంది ఎక్కడే పోలేదు. ఆయన చేసుకున్న పుణ్యం మొత్తం ఇప్పుడు ఇండియా చూస్తుంది. అన్ని రాష్ట్రాలు కూడా చిన్న శ్రీశైలం అన్న ఉపయోగ చూస్తుంది. నవీన్ అన్న గెలుపు ఎక్కడ పోయినా కూడా మేము నవీన్ అన్న మా బిడ్డ, మీరేం తిరగొద్దన్నా, మేము వేసేదే నవీన్ అన్నకి. ఎవరెన్ని చెప్పినా మేము వేసేదే నవీన్ అన్నకి, గెలిచేదే నవీన్ అని చెప్తున్నారు. నేను అబూబకర్, నేను మామనాబాద్ నుంచి వచ్చిన ఈ బోరాబండ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ బోరాబండ ఏరియాలో ప్రతి ఇల్లు తిరిగిన, ప్రతి ఓటర్ దగ్గర మాట్లాడినాను. అందరు కూడా నవీన్ అన్న అంటున్నారు. అరే మా పెళ్లిలో సాయం చేసిండు, ప్రతి విషయంలో సాయం చేసిండు. మాకు నవీన్ అన్ననే కావాలి. ఇంతకుముందు 2 సార్లు 3 సార్లు ఓడిపోయాడు. ఆ సంపత్తి కూడా బాగుంది. ఈ అనేది బీఆర్ఎస్ కూడా రౌడీ అంటారు కదా, ఆ రౌడీ కూడా వాళ్ళే సమాధానం ఇచ్చారు ప్రజలు. ఇప్పుడు కేటీఆర్ టీఆర్ఎస్ వాళ్ళే రౌడీలను జాయిన్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఖాన్ సాబ్ ఆయన క్రిమినల్ కేసు, ఫోక్స్ కేసు పెట్టిండ్రు, మళ్ళీ ఆయన దగ్గర పార్టీలో చేర్చుకున్నారు అని ప్రజలు చెప్తారు. ఇంకో విషయం మీద మైనార్టీ भाई एक गुजारिश कर रहा हूँ मैं, हमारे असम्बली में हर मस्जिद शहीद करे उन्होंने. असम्बली में मस्जिद गिराया जगह, फिर मस्जिद नहीं बना, दूसरी जगह बना है. वो इबादत का जो इबादत करे जो है
ज़माने से जो नमाज पढ़े से वहाँ पे गलत हो रहा है, वहाँ पे कुछ काम नहीं हो रहा है। वो जहाँ पे मस्जिद है वहाँ मस्जिद बनाना, ऐसा तो केसीआर साहब तकरीबन मस्जिद तेलंगाना में गिरा है। ये केसीआर अब बोल रहे बीआरएस बोल रहे शाम होते कि बीजेपी बोलते, शाम को टाइप होते बीजेपी सपोर्ट करते, केसीआर को वोट डालना होता है, पाखने में वोट डालना होता है बस। మీరేం చెప్తారన్నా 1 మినిట్? అన్న పిఎంఆర్ టీవీ వారికి నమస్కారములు. మేము మహేశ్వరం మండలం నుంచి మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ నుంచి కేఎల్ఆర్ సార్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ప్రచారం చేయడం జరిగిందన్న. దాదాపు 5 రోజులు వచ్చింది ఇక్కడ నుంచి. ప్రతి చిన్న పిల్లగాలైనా స్కూల్కి వెళ్ళే పిల్లగాలైనా కూడా నవీన్ యాదవ్ అనకి ప్రతి ఓటు నవీన్ యాదవ్కి వేస్తే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక యువకుడు ఒక 20 సంవత్సరాలు పనిచేసిన విధంగా యువకునిగా ప్రోత్సహించే విధంగా ప్రతి గల్లీలో తిరిగినా ఎవరు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా నవీన్ యాదవ్కే వేసాం. మేము నవీన్ యాదవ్కే వేసాం. మీ పనులు మీరు చేసుకోండి, మా పనులు మేము చేసుకుంటూ ఉన్నాం. మేము ఎలాంటి మీరు చేయకుండా మాకు 100% నవీన్ యాదవ్కి మాకు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించి మంచి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ అన్న. మీరేం చెప్తారన్నా? అసలు ఎట్లుంది జూబ్లీహిల్స్లో ఇప్పుడు రౌడీ నవీన్ యాదవ్, మరి మీరేమంటారు? ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చూసినట్లయితే మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి బస్తీలో బోడబండ అయితేనేమి, కార్మికనగర్ అయితేనేమి, ఇదైతేనేమి, తొలి చెవికి అయితేనేమి, ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే నవీన్ అనే ఒక యువకుడు, యువ నాయకుడు గతంలో కూడా 2 మాటలు టికెట్ తీసుకోవడం జరిగింది, స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నట్లయితే రేవంత్ రెడ్డి ఆయన శ్రమను, ఆయన కష్టాన్ని, ఆయనకు ఒక ఫాలోవర్స్ను, ఆయనకు ఉన్నటువంటి గల్లీలలో ఉన్నటువంటి ఓటర్స్ని బట్టి ఆయనకు అధిష్టానంతో డైరెక్ట్ టికెట్ ఇప్పించడం జరిగింది. ఆ విషయంలో డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి గల్లీలో కూడా ఈరోజు నవీన్ ఏ గల్లీకి వెళ్ళినా అరే ఒక అన్నదాత లెక్క భావిస్తూ, అరే మనకు నిరుపేదల పక్షి, నిరుపేదలకు అన్న అంటే నేను ఉన్నా అనే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆదరించే వ్యక్తిగా, అదేవిధంగా వాళ్ళ నాయన చేసినటువంటి సేవలు, ఈయన చేసినటువంటి సేవలు, వీటన్నిటిని గుర్తించి ప్రతి ఒక్క నిరుపేద కూడా మాకు నవీన్ యాదవ్ కంపల్సరీ కావాలనే ఉద్దేశంతో అందరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడైనా సరే మెజార్టీ కాదు, 1,00,000 మెజార్టీతోని నవీన్ జూబ్లీహిల్స్లో కంపల్సరీ గెలవబోతుండు. ఎగిరేది 14వ తారీఖు రేపు ఎలక్షన్ అయిన తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరేస్తున్నాము. దాంట్లో ఎవరేమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. జై కాంగ్రెస్.